బ్యాక్ టు న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ లో ట్విస్టులు పెరుగుతున్నాయి. అరెస్టులు మొదలయ్యాయి. ఎప్పుడు ఎవరి అరెస్టు జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ లిక్కర్ కుంభకోణంలో కీలక నిందితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలు సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ ముగ్గురిని విజయవాడ కమిషనరేట్లోని సిట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ వారి కుటుంబ సభ్యులకు అధికారులు 2 రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. ఈ ముగ్గురు వాటిని బేఖాతరు చేస్తూ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో మైసూర్లో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇప్పటికే వీరి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. లిక్కర్ స్కామ్ కేసు వెనుక ఉన్న కుట్ర కోణాన్ని బయటకు తీయాలంటే వీరిని కస్టడీకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంది అని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు కూడా అరెస్టు నుంచి వీరికి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. అంటే సిట్ ముందు నిందితులంతా హాజరు కావాల్సిందే. అదే జరిగితే నిజాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A31గా ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. అయితే ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. 18 రోజుల కిందటే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఈ ముగ్గురు నిందితుల కోసం సిట్ బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలిస్తున్నాయి. వీరు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. మరోవైపు వీరు తలదాచుకునేందుకు అవకాశం ఉన్న అన్ని రహస్య ప్రాంతాలను సోదాలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ సిట్ బృందాలు నిఘా పెట్టాయి. ఆ నిఘాతో గోవిందప్పను ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దొరకాల్సి ఉంది. మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలతో పాటు ధనుంజయ రెడ్డి పాత్ర ఉందని, లంచాలు ఎంత మొత్తం ఇవ్వాలనే దానిపై ఈ ముగ్గురు రెగ్యులర్గా హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల ఓనర్లతో సమావేశం అయ్యేవారు అని సిట్ ఇప్పటికే తేల్చింది. వీరిని విచారించడం ద్వారా కీలక వివరాలు రాబట్టాలని భావిస్తోంది. మరోవైపు లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్పై 4 వారాల్లోగా విచారణ జరపాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మెకానికల్ అరెస్టులు సరికాదని ఏపీ సిఐడికి సుప్రీంకోర్టు హితవు పలికింది. హైకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దు అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఈ కేసులో ఇంకా ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసు ఎప్పటి వరకు కొలికొస్తుందన్నది నిందితుల విచారణ తరువాతే ఒక క్లారిటీ వచ్చింది. రైట్, లిక్కర్ స్కామ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, సిట్ విచారణకు గైర్ హాజరైన ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లొకేషన్స్ ని ఇంకా ట్రేస్ అవుట్ చేయలేకపోతూ ఉన్నారా? ఏంటి అప్డేట్? మొత్తం చూసుకుంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా సిట్ శరవేగంగా దర్యాప్తు చేస్తుంది. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతూనే మరొక వైపు అరెస్టుల పరంపర కొనసాగిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 5 నిందితుల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈరోజు మధ్యాహ్నం మైసూర్లో A33గా బాలాజీ గోవిందప్పను కూడా అదుపులో తీసుకొని విజయవాడ తరలిస్తున్నారు. బాలాజీ గోవిందప్పకు సంబంధించి కూడా లిక్కర్ స్కామ్లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి ఏ కంపెనీకి ఎంతెంత మద్యం సరఫరా చేయాలి, ఏ డిస్టిలరీ నుంచి ఎంత లంచం రూపంలో అనే దానికి ఈ ముగ్గురు బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి ఈ 3 ప్రాంతాల్లో కూడా వారానికి 2-3 సార్లు సమావేశమయ్యి వాటాలను ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళని చెప్పి కూడా ఇటీవల కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు పేర్కొన్న పరిస్థితి కనిపించింది. దాదాపుగా 3,600 కోట్ల రూపాయలకు సంబంధించి మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, దిలీప్తో పాటు అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి నిన్నటి వరకు అరెస్ట్ చేశారు. తాజాగా A33గా ఉన్నకు సంబంధించి కూడా బాలాజీ గోవిందప్పని ఈరోజు అరెస్ట్ చేసి ఆయన్ని రేపు ఉదయం విజయవాడ తీసుకొచ్చి ఆయన
విచారించి ఆ తర్వాత కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే ఈ ముగ్గురు ఇచ్చిన కీలకమైన సమాచారానికి సంబంధించి ఈ కేసులో చాలా కీలకమైన మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఏదైతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి న్యాయవాది మాట్లాడుతూ ఈ కేసులో చాలామంది పెద్ద వ్యక్తులు ఉన్నారు, వారిని పక్కన పెట్టి ఇతన్ని ఏవన్గా చేయడం చాలా చిత్రంగా ఉందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఈ కేసుకు సంబంధించి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవింద్ అప్లే ఈ కేసుకు సంబంధించిన కర్త కర్మ క్రియగా ఉన్నారా, లేకపోతే ఈ ముగ్గురు పైన ఇంకెవరన్నా పెద్దలు ఉన్నారా అనే దానికి సంబంధించి సిట్టు చాలా వేగంగా కూడా దర్యాప్తు చేస్తుంది. అయితే దాదాపుగా 18 రోజుల కాలంగా కూడా ఈ ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్ళారు. 2 సార్లు హైకోర్టులో, 2 సార్లు సుప్రీంకోర్టులో కూడా వీరి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ అయిన పరిస్థితి కనిపించింది. తాజాగా ఈరోజు ఈ ఇద్దరు పిటిషన్ ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ని వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే గోవిందప్పకి సంబంధించి అతను ఎవరు ఏంటనే దానికి సంబంధించి కూడా భారతీయ సిమెంట్స్కి సంబంధించి శాశ్వత డైరెక్టర్గా, అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొన్ని కంపెనీలు ఉన్నాయో ఆయన సతీమణి చూస్తున్న కొన్ని కంపెనీలకు కూడా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కూడా వ్యవహరిస్తున్నారు. సో వాటిని కొనసాగిస్తూ కూడా ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు కొనసాగిన కొన్ని అక్రమాలు, ముఖ్యంగా మైనింగ్కి సంబంధించి, లిక్కరు, ఇసుక సంబంధించి ఈ 3 వ్యవహారాలకు సంబంధించి బాలాజీ గోవిందప్ప పాత్ర ఎక్కువగా ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈయన పాత్ర చాలా ఎక్కువగా ఉన్నట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఆయన్ని విచారణ నిమిత్తం ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన విచారించి ఇంకా లోతుగా విచారణ చేపడితే కనుక మరికొంత వాస్తవాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఇప్పటివరకు 5 నిందితులు అరెస్ట్ చేసిన సిట్ అధికారులు మిగిలిన నిందితుల కోసం కూడా గాలింపు చేపడుతున్నారు. సంబంధించి గాలింపు చర్యలు చేపట్టినా కానీ వారి లొకేషన్ సిట్ అధికారులు ట్రేస్ చేయలేదు. వారికి వచ్చే వారం వరకు కూడా సుప్రీంకోర్టు గడువు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తానికి గోవిందప్పని ప్రస్తుతం అరెస్ట్ అయితే చేశారు. ఆయన విచారిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.